నమస్తే. మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మార్కాపురం ప్రాంతం మొత్తం కూడా జలమయమవుతుంది. పలు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గుళ్లకమ్మ వద్ద చప్టాపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దానికి రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా వేములకోట చప్టా మీదుగా అక్కడి చెరువు నీరు ప్రవహిస్తుండడంతో ఖమ్మంకు రాకపోకలు గురువారం మొత్తం దాదాపు పూర్తిగా బంద్ అయ్యాయి. అలానే పెద్ద దోర్నాలం మండలం కొత్తూరు దగ్గర దొంగలవాగు ప్రవహిస్తుండడంతో కర్నూలుకు వెళ్లే వాహనాలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సిఐ ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్, దోర్నల్ ఎస్ఐ మహేష్ బాబులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మార్కాపురం మండలం వేములకోట వద్ద ఎస్ఐ అంకమరావు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలను దారి మళ్లించారు. గిద్దలూరు సగిలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ కొండపేట ఆంజనేయ స్వామి గుడి సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో అదేవిధంగా యనుమలేరు వద్ద కూడా వాగు ఉధృతంగా ఉంది. ఇక ఖమ్మంలో నల్లవాగు ప్రవహిస్తుండడంతో అక్కడ ఎస్ఐ వాహన చోదకులను అప్రమత్తం చేశారు. అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మార్కాపురం మండలంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఏడీఏ బాలాజీ నాయకు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెళ్ళి పంటలను పరిశీలించి ఆ నష్టపరిహారం లెక్కించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు. మార్కాపురం డివిజన్లో భారీ వర్షాలు, కుండపోతగా కురుస్తున్న వర్షాలతోటి వాగులు వంగలు పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మార్కాపురం నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ముఖ్యంగా పత్తి ఈ ప్రాంతంలో సుమారు 8,000 ఎకరాలలో పత్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. అలాగే పత్తితో పాటు మిర్చి కూడా ఒక 3,000 ఎకరాల్లో వేయడం జరిగింది. మిర్చి మరియు కంది, ఈ 3 పంటలు ప్రధానంగా ఈ ప్రాంతంలో వేశారు. రైతులందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం అయితే ఈ అకాల వర్షాల వల్ల జరిగింది. నేను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు తగిన నష్టపరిహారము, లేదంటే రైతులకు సంబంధించినటువంటి ఈ క్రాప్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరూ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి మా మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కోరటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.